మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ధరణితో గోల్మాల్, అమ్మిన భూముల్ని మళ్లీ అమ్మే అవకాశం. రెవెన్యూ రికార్డులకు ఎక్కని రిజిస్టర్ భూములు, తప్పుల రికార్డులతోటి ధరణి పోర్టల్ అప్డేట్ అండ్ అట్లనే దీన్ని అవకాశంగా తీసుకొని లేఅవుట్ల కబ్జా. ఇదే రీతిన హయత్ నగర్లో 5 ఎకరాల ఆక్రమణ, లేఅవుట్ చెరిపేసి దానిపై మళ్లీ లేఅవుట్, ధరణి ఆధారంగా వేరే రియల్టర్కు రిజిస్ట్రేషన్. తాజాగా వెలుగులోకి మాజీ ఎమ్మెల్యే భాగోతం అండగా నిలిచిన అన్ని శాఖల అధికారులు. నెల రోజుల్లోనే లేఅవుట్కు హెచ్ఎండిఏ ఓకే. ఇగో ధరణితో గోల్మాల్, అమ్మిన భూములే మళ్ళీ అమ్మేసారంట. మరి దాంట్లో పేదోళ్ళు ఉంటేనండి, వాళ్ళ భూములు ఉంటేనండి, వాళ్ళ భూములు ఉంటే ఒక తీరు ఉంటుందండి, అండ్ ఇంకో వీళ్ళ భూములు ఉంటే ఇంకో తీరు ఉంటుంది అనమాట. ఆ ధరణిని తెచ్చినోడేమో ఇంకా ఇంట్లో కూర్చొని చాయ్ బిస్కెట్లు తింటుకుంటూ కూర్చున్నాడు. ఆయనను మాత్రం ఏమనరు. సో ఇప్పుడు మొత్తానికి రాష్ట్ర ప్రజలందరి స్థితిగతులపైన ఇంటింటి సర్వే సాకారం కానున్న వివిధ వర్గాల దశాబ్దాల కళ కులగణనకు ఈ 150 కోట్లు కేటాయించాం. తీర్మానంతో జీవితం ధన్యమైంది. మంత్రి పొన్నం. సర్వరోగ నివారణల కులగణన భట్టి విక్రమార్క. తీర్మానంతో సరిపెట్టద్దు, చట్టం చేయాలి గంగుల. కులగణన నిర్ణయం చారిత్రాత్మక ఘట్టం. సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. వెల్కమ్ సునీతమ్మ. హ్యాట్రిక్, జెడ్పీ చైర్పర్సన్ రికార్డు మీది. మహేందర్ అన్న, మీరు ఈ రోజే చేరి ఉంటే బాగుండేది. సీఎం రేవంత్ రెడ్డి. సునీతకు గాంధీ భవన్ లో కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ దంపతులు కాంగ్రెస్ లోకి. అనంతరం రేవంత్ ను కలిసిన నేతలు. అయిపోయి మొదటి వికెట్ అవుట్. ఇక్కడ కూడా తప్పు పనిచేసి పట్నం మహేందర్ రెడ్డి సార్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుస్తుండే. పైలట్ రోహిత్ రెడ్డికి ఇచ్చి పెద్ద తప్పు చేశారు. సో ఇప్పుడు ఈయన కూడా పార్టీ మారిపోయిండు. నాకు తెలిసి మరి సునీత మహేందర్ రెడ్డి గారు మరి ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. సో చేవెళ్ళ టికెట్ అయితే మహేందర్ రెడ్డి గారికి కానీ లేకపోతే సునీత మహేందర్ రెడ్డి గారికి కానీ టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. టికెట్ తెచ్చుకుంటారని మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉంది.